ఆత్మకూరు నియోజకవర్గంలో కొన్ని ప్రభుత్వ శాఖల గురించి సమీక్షించుకోవడం జరిగింది. మొదటగా నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ శాఖల యొక్క పనితీరు, శాఖల పనితీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్పందన, ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని చేయడంలో సంక్షేమం అభివృద్ధి ముందు వరుసలో ఉన్నాయి, బాగా కలిసి పనిచేస్తున్నారు, ప్రభుత్వ శాఖలన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రశంసించడం మన జిల్లా అధికారులందరికీ కూడా ఇది గర్వకారణం. అందుకనే వారందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా నా విషయం నుంచి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఆత్మకూరుకు సంబంధించి సాగునీరు విషయంలో సొమశిల, తెలుగు గంగ, నీటిపారుదల శాఖ మూడింటి మీద విశ్లేషించుకున్నాం, సమీక్షించుకున్నాం. ఎన్ని కాలువలకి రిపేర్లు ఉన్నాయి, ఎన్ని కాలువల్లో పనులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్పడం, రాబోయే సీజన్కి అంతా పనులు జరిగేవన్నీ పూర్తి చేసి మళ్ళీ ఖరీఫ్ నీళ్ళు ఇచ్చేదానికి నీరు పనులన్నీ పూర్తి చేసి నీరు విడుదల చేయాలని చెప్పారు. అలాగే కొన్ని కాలువల్లో పనులు నత్తనడకలు నడుస్తున్నాయని, సైక్లోన్ రిలీఫ్లో వచ్చిన డబ్బు ఎఫ్డిఆర్ గ్రాంట్స్లో మనకు వచ్చినవి కూడా ఇంకా పనులు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఇంట్రెస్ట్ అయినా కూడా పనులు జరగడం లేదు. ఇవన్నీ కూడా వెంటనే పనులు మొదలుపెట్టుకుని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం, వెంటనే మరి ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తర దక్షిణ కాలువల పనుల వ్యవహారంలో జరిగే ఇబ్బందులన్నింటినీ కూడా సమర్పించుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనితో పాటు ఈరోజు మైనర్ అలాగే మీడియం ఇరిగేషన్ ద్వారా వచ్చిన పనులు దాదాపుగా 440 పనులు 32.12 కోట్ల రూపాయలతో ఇవాళ పనులు మొదలుపెట్టాం. పనులు కొన్ని పూర్తయినాయి, ఇంకా కొన్ని జరుగుతున్నాయి, త్వరగా పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 336 పనులు 65.88 కోట్ల రూపాయలతో త్రాగునీటి సరఫరాకు సంబంధించి జలజీవన్ మిషన్ కింద పనులు మంజూరైనవి, అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని పనులు మొదలుపెట్టి చేయాల్సినవి ఉన్నాయి. ఈ వేసవి సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని సిపిడబ్ల్యూ స్కీమ్ కానీ, ఎన్టీఆర్ సుజల సర్వంతలో వచ్చినటువంటి స్కీమ్స్ కానీ ఏ మేరకు రివైవ్ అయినాయో, ఇంకా ఏ మేరకు మనం రివైవ్ చేయాలి అనే దాంట్లో వారితో మాట్లాడి కొన్ని సూచనలు ఇచ్చి వెంటనే ఆ స్కీములు కూడా మనకి నీటి ఎద్దడి లేని పరిస్థితుల్లో ఆ ప్రాంతాలన్నింటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పాం. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి 36 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైన్స్, అమృత పథకం ద్వారా రక్షిత మంచినీటి పథకాలు కూడా మంజూరైనవి. వాటన్నిటి విషయంలో అధికారులను సమన్వయం చేసుకొని వాటి ప్రోగ్రెస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఆత్మకూరులు మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఒకసారి ప్రయత్నం చేసినా కొంత మేనేజ్ చేయగలిగారు. ఇప్పుడు పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవాళ నోటిఫికేషన్ కూడా పూర్తి అయిపోయింది. ఈ మాస్టర్ ప్లాన్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించి తద్వారా వచ్చేటువంటి నిధులు ఈ మాస్టర్ ప్లాన్ ద్వారానే మనం ఖర్చు పెట్టడానికి కూడా తీసుకురావడం జరిగింది. 23 వార్డులు ఉన్నటువంటి ఆత్మకూరు మున్సిపాలిటీ ఇవాళ 28 వార్డులుగా అవి తీర్చిదిద్దబడ్డాయి. ఆ ప్రకారమే నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఓరియంటేషన్లో అన్ని పనులు చేయాలనేటువంటి దాని మీద ఉంది.
మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో ఆత్మకూరు పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు గట్టు ఆనుకొని దానికి మాస్టర్ ప్లాన్ బౌండరీ వస్తుంది. మాస్టర్ ప్లాన్ బౌండరీ రిజర్వాయర్ బండ్ దగ్గర వస్తుంది కాబట్టి రిజర్వాయర్ బండ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ఆ రిజర్వాయర్ బండ్ని కూడా మనం బ్యూటిఫికేషన్కి రోడ్ క్రాసింగ్కి వాడుకుంటే ఎలా ఉంటుందని దాని మీద డిపిఆర్ తయారు చేయమన్నాం. ఆ రిపోర్ట్ వచ్చాక ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా చూసి దాన్ని ఒప్పుకుంటే అప్పుడు మనం అమృతులో కానీ అలాగే మున్సిపాలిటీలో కానీ లేదంటే మన గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారితో మాట్లాడి దానికి తీసుకురావడం జరుగుతుంది. ఈ చెరువునే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చెరువు గ్రామ కొలను కింద డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చింది చేజర్ల చెరువుని గ్రామ కొలను కింద మనం శాంక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామ కొలను చెరువుని ఆత్మకూరు ఇరిగేషన్ ట్యాంక్కి తీసుకున్నట్లయితే కొంత ఫండ్స్ వెసులుబాటు ఉంటే కొంత ఎక్కువగా ఈ ఆత్మకూరు చెరువును కూడా మనం డెవలప్ చేసి బ్యూటిఫికేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకి కొంత సాయం సమయంలో చెరువు గట్టున వాళ్ళు సేద తీరడానికి బాగుంటుందని చెప్పి దాన్ని చేయడానికి సంకల్పించాం. అక్కడ ఏదైతే బౌండరీ వస్తుందో మన అర్బన్ బౌండరీ దానికి అనుసంధానం చేస్తూ ఆత్మకూరు ట్యాంక్ బండ్ని వెడల్పు చేసే విధానంగా పూర్తిగా చేసి దానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది అనేటువంటి దానిలో ఇవాళ నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. అలాగే చనిపోయిన శానిటేషన్ వర్కర్కి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వచ్చింది. ఇవాళ ఇచ్చేటువంటి వాటిల్లో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఒకసారి కానీ చూస్తే ఈ పురపాలక శాఖని అభివృద్ధి చేయడంలో ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్ళడంలో గత పాలకులకి ఇప్పటి మన ప్రభుత్వానికి అసలు పొంతం లేనటువంటి పరిస్థితి. అందుకని ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వృధా చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామ కొలను ఆత్మకూరు చెరువుకి దానికి అనుసంధానంగా 100 నుంచి 110 అడుగుల వెడల్పుకి దాన్ని డిజైన్ చేసాం. దానికి చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 49 కుటుంబాలకు 45 లక్షల సిఆర్ఆర్ఎఫ్ నిధులను మధ్యాహ్నం వాళ్ళకి కూడా పంపిణీ చేయబోతా ఉన్నారు. ఇటీవల మున్సిపాలిటీలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక శానిటరీ వర్కర్కి ప్రభుత్వం నుంచి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నా అని చెప్పారు. అది మధ్యాహ్నం సమావేశంలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఈ పనులన్నీ కూడా చేపట్టి పూర్తి చేస్తూ పోవడం వల్ల మన ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి విశ్వసించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు. కాబట్టి ఇవాళ అన్ని విషయాల్లో ఒక స్పష్టత అధికార యంత్రాంగానికి ఇచ్చాం. దాన్ని సరైనటువంటి విధానంలో తీసుకొని చెప్పడం జరుగుతుంది. త్వరలోనే ఆత్మకూరు నగరవనం పనులని మొదలుపెట్టి మన నెల్లూరు చెరువు పై పక్కన ఉన్నటువంటి దీనిలో నుంచి వచ్చేటువంటి నీరు ఎప్పుడైనా ఆలస్యమైతే ఆ ఆలస్యమైనటువంటి చెరువుల వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఈ యొక్క నగరవనం అనేటువంటిది కూడా తయారు చేసుకుంటూ బైపాస్ రోడ్డు పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి దగ్గర దేవాలయం నుంచి రవితేజ కళ్యాణ మండపం వరకు 4 లేన్ల రహదారి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే డివైడర్ పూర్తయిపోయింది. సెంట్రల్ లైటింగ్ కేబుల్ కూడా పూర్తయింది. అక్కడ పోల్స్ నాటడానికి అవసరమైన బేస్ స్ట్రక్చర్ కూడా పెట్టడం పూర్తయింది. ఇక మిగిలిందంతా ఒకటే, రోడ్డు వేయాలి. ఆ రోడ్డు వేసేదానికి ఇవాళ ఉన్నటువంటి వారు రీత్యా యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతాల నుంచే మనకి తారు దిగుబడి కావాలి. ఆ తారు దిగుమతి లేట్ అవుతుంది, లేదంటే 3 ఇంతల రేటు అవుతుంది ఒక్కొక్క బ్యాగ్. కాబట్టి
ఇవి కొంచెం ఈ నెలలో వెసులుబాటు చూసుకొని ఆ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా చేయడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. సెంట్రల్ డివైడర్లో కూడా మట్టి పోసి దానికి అవసరమైనటువంటి మొక్కలను కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చేయాలి.